దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ పునరుత్థాన దినమున ఈ మొదటి ఆరాధన కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క హృదయపూర్వక వందనాలు. నేను వందనాలు చెప్తున్నప్పుడు మీరు ఎలా చెప్పాలి? అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మీరు తీసుకుని వచ్చిన పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టి ఒకసారి దేవుని సన్నిధిలో నేను చెప్పినట్టుగా చెప్పండి. ఇది నా పరిశుద్ధ గ్రంథము, నేనేమై ఉన్నానో ఇది నాకు తెలియజేస్తుంది. నేనేలాగుండవలనని నాకు తెలియజేస్తుందో నేను అలాగున ఉండగలను. నేను ఏది చేయగలనని చెబుతుందో అది నేను చేయగలను. ఇందులోని ప్రతి వాగ్దానాన్ని నేను నమ్ముతున్నాను. ఇది నా జీవితాన్ని మార్చివేయును. ఇది నా జీవితాన్ని మార్చివేయును. అలాగు జరుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు మన జీవితాన్ని పరిపూర్ణంగా మార్చివేయునుగాక. హల్లెలూయా. నిత్య సియోనులో కనిపించుటకు కావలసిన ఆ ఉన్నతమైన అభిషేకాన్ని దేవుడు మనకు దయచేయునుగాక. హల్లెలూయా. బైబిల్ తెరవండి. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 16వ వచనాన్ని 17వ వచనాన్ని గమనిద్దాం. 2వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నేలతో నిండును. చాలు. అందరూ నా వైపు చూస్తే అందులో రాయబడిన ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. ఇజ్రాయేలు దేశాన్ని రాజైన యెహోరాము పరిపాలిస్తున్నాడు. అంతకు ముందుగా అహాబు రాజు ఇజ్రాయేలు దేశాన్ని పరిపాలించాడు. అహాబు రాజు పరిపాలిస్తున్న దినాల్లో తనకు కొంతమంది సామంత రాజులు ఉండేవారు, వేరే దేశపు రాజులు. ఆ రాజులు ఏం చేసేవారంటే ఈ అహాబు రాజుకి ప్రతి సంవత్సరం పన్ను కట్టేవారు. ద్రాక్షారసాన్ని, ధాన్యాన్ని, బంగారాన్ని, వెండిని, ఒలీవ నూనెను ఇలా పన్నుగా అహాబు రాజుకు చెల్లిస్తుండేవారు. అహాబు రాజు చనిపోయిన తర్వాత అతని కుమారుడైన యెహోరాము రాజ్య పరిపాలన చేయడం ప్రారంభించాడు. ఈ వార్త ఆ రాజులు విని ఎవరైతే అహాబు రాజు బ్రతికి ఉండగా పన్ను కడుతున్నారో వారు మోయాబీయులు. వారు ఏమని వర్తమానం పంపారంటే, మేము ఇక మీదట మేము పన్ను చెల్లించం, ద్రాక్షరసాన్ని కానీ ధాన్యాన్ని కానీ
ఇంక పంపించడం వీలు కాదు అని యెహోరాము రాజుకి వర్తమానం పంపారు. తన తండ్రి కాలములో బ్రతికున్నప్పుడేమో పన్నును పంపించిన వారు తన తండ్రి చనిపోయిన తర్వాత ఈ మోయాబీయులు ఇజ్రాయిల్ ప్రజలకి, ఇజ్రాయిల్ రాజుకి, యెహోరాముకి వ్యతిరేకులైపోయారు. తండ్రి బ్రతికున్నప్పుడు ఒక మాట, తండ్రి చనిపోయిన తర్వాత మరొక మాట. తండ్రి బ్రతికున్నప్పుడేమో సుంకము చెల్లించారు, పన్ను చెల్లించారు. తండ్రి చనిపోయిన తర్వాత కుమారునితో అంటున్నారు, ఇంకా మేము నీకు సుంకము పన్ను చెల్లించము. ఇజ్రాయేలు రాజైన యెహోరాము ఏం చేశాడంటే యూదా రాజుకి కబురు పంపాడు. ఇజ్రాయేల్ దేశం 2 భాగాలుగా విభజించబడింది. యూదా రాజ్యము, ఇజ్రాయేలు రాజ్యం. అన్నదమ్ములు విడిపోయినట్టుగా విడిపోయారు. 10 గోత్రాలతో కూడింది ఇజ్రాయేల్ రాజ్యము, 2 గోత్రాలతో కూడింది యూదా రాజ్యం. ఇజ్రాయేలు రాజ్యాన్ని ఇప్పుడు యెహోరాము పరిపాలిస్తున్నాడు. యూదా రాజ్యాన్ని యెహోషాపాతు రాజు పరిపాలిస్తున్నాడు. ఆ యూదా రాజుకు ఏమని కబురు పంపాడంటే, మోయాబీయులు నా మీద తిరుగుబాటు చేశారు, నేను యుద్ధానికి వెళ్తున్నాను, నాతో పాటు యుద్ధానికి వస్తావా అని యెహోషాపాతు రాజుకి, అనగా యూదా రాజుకి కబురు పంపారు. ఆ రాజు ఏమన్నాడంటే, తప్పకుండా నా సైన్యం నీ సైన్యం, నా రథాలు నీ రథాలు, కాబట్టి నీతో పాటు నేను యుద్ధానికి వస్తాను అని యూదా రాజు యెహోషాపాతు ఇజ్రాయేలు రాజైన యెహోరాముకి కబురు పంపి తన సైన్యాన్ని తీసుకొని యుద్ధానికి వచ్చాడు. బాగా గమనించాలి. యూదా రాజు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఇజ్రాయేలు రాజు దేవుని యందు భయభక్తులు లేనివాడు. భయభక్తులు కలిగిన వ్యక్తికి, భయభక్తులు లేని వ్యక్తికి అసలు ఆలోచనలు కానీ, తలంపులు కానీ, మాటలు కానీ పొసకవు. అది మనందరికి బాగా తెలుసు. ఒక ఇంట్లో అత్త కోడళ్ళే ఉన్నారనుకో, అత్త భక్తిగా ఉందంటే కోడలు శరీర సంబంధంగా ఉంటే వారి మాటలు కుదరవు. కోడలు భక్తిగా ఉండి అత్త భక్తిగా లేదనుకోండి, వారి మాటలు పొసకవు. అందుకే వారి మధ్యలో గొడవలు తలెత్తుతాయి. దేవుని యందు భయభక్తులు కలిగిన యూదా రాజైన యెహోషాపాతు భయభక్తులు లేని వ్యక్తితో నేను యుద్ధానికి వస్తాను అని చెప్పాడు. యుద్ధానికి వచ్చాడు. బాగా గమనించాలి. వారు వెళ్తున్నప్పుడు ఇంకో రాజు కూడా వారితో చేరాడు. అతడు ఎదోము రాజు అని బైబిల్లో రాయింది. ఎదోము ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఎదోము రాజు కూడా ఈ 2 రాజులతో కలిసి మోయాబీల మీదకి యుద్ధానికి బయలుదేరారు. బాగా గమనించాలి. ఇందులో మనం నేర్చుకోవలసిన పాఠం, మనకు అవసరమైన సంగతులు, మన జీవితానికి అవసరమైన సంగతులు చాలా ఉన్నాయి దీంట్లో. ఈ యుద్ధములో దేవుడు చేసిన కార్యం ఎలాంటిది? భక్తి లేని వానితో భక్తి కలిగిన వాడు ఈ యుద్ధంలో పాల్గొన్నప్పుడు దేవుడు ఎలాంటి కార్యాన్ని చేశాడు అన్న విషయాన్ని ఈరోజు మనము ధ్యానించబోతున్నాం.
ఇప్పుడు ముగ్గురు రాజులు కలిసి, యెహోషాపాతు రాజు, రెండవది ఇజ్రాయేలు రాజు, ఎదోము ప్రాంతాన్ని పరిపాలిస్తున్న ఎదోము రాజు, ముగ్గురు కలిసి మోయాబీల మీదకి యుద్ధానికి బయలుదేరారు. ప్రయాణం ఒకరోజు సాగింది. అది ఎడారి ప్రయాణం. రెండో రోజు సాగింది. మూడో రోజు సాగింది. విస్తారమైన సైన్యాన్ని తీసుకొని, ఆహారాన్ని తీసుకొని ఈ ముగ్గురు రాజులు ప్రయాణం చేస్తున్నారు యుద్ధం చేయడానికి. ఆ దేశం యొక్క సరిహద్దుల దగ్గరికి వెళ్తున్నారు. ఇక్కడ సైనికులు ఉన్నారనుకోండి నిర్మల్లో, మరి దేశం యొక్క సరిహద్దులోకి వెళ్ళి శత్రువులతో యుద్ధం చేయాలి, శత్రువుల్లోనికి ప్రవేశించకుండా. కాబట్టి ఇక్కడ ఉన్న సైనికులు అంత దూరం ప్రయాణం చేయాలంటే, సరిహద్దులోకి ప్రయాణం చేయాలంటే చాలా రోజులు పడుతుంది కదా. కనుక వీరు ఒక రోజు, 2 రోజులు, 3వ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, 7 దినాలు ప్రయాణం చేశారు. ఈ 7 దినాల ప్రయాణాల్లో వారు తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. వారు తెచ్చుకున్న ఆ యొక్క నీళ్ళు ఏవైతే ఉన్నాయో నీళ్ళు అయిపోయాయి. ఇజ్రాయేలు రాజు సైన్యం, యూదా రాజు సైన్యం, ఎదోము రాజు యొక్క సైన్యం నీరసించిపోతున్నారు. యుద్ధం చేయడానికి వారికి శక్తి లేకుండా ప్రయాణం చేసి చేసి అలసిపోయిన వారై, నీళ్లు లేని వారై, దాహం తీర్చుకోలేని వారై సొమ్మసిల్లిపోయారు సైన్యం అంతా. అప్పుడు ఇజ్రాయేల్ రాజు ఏమన్నాడు తెలుసా? కటకట, దేవుడు మనని శత్రువుల చేతికి అప్పగించడానికే మనం తీసుకొని వచ్చాడు. ఇంకా ఇంతటితో మన పని అయిపోయింది. శత్రువులు మన బలహీనతను చూసి, మనం నీరసంగా ఉండి చూసి వారు మనని చంపేస్తారు. ఇక వారితో యుద్ధం చేయడానికి కావలసిన శక్తి సామర్థ్యం మన దగ్గర లేదు. మనం దాహం తీర్చుకోవడానికి మన దగ్గర నీళ్లు కూడా లేవని వారు బాధపడుతున్న సమయంలో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న రాజు, చెప్పండి ఎవరండి అతను? రాజైన యెహోషాపాతు, యూదా రాజు, అతనితో అంటున్నాడు, లేదు లేదు, మన దేవుడు మనను విడిచిపెట్టేవాడు కాదు. స్వరమెత్తి గట్టి హల్లు చెబుదామా? హల్లెలూయా! తప్పక మన దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రవక్తను పిలవండి, దైవజనుని పిలవండి. ఆ దైవజనుడు ప్రార్థన చేసి జరగబోయే సంఘటన ఎలాంటిదో, యుద్ధం ఎలాంటిదో, మనం యుద్ధం చేయాలా చేయకూడదా, మనకు నీళ్లు దొరుకుతాయా దొరకవా, మన సైన్యం బలపరచబడుతుందా బలహీనంగా ఉంటుందా, యుద్ధంలో మనం జయం పొందగలమా పొందలేమా, ఆ దైవజనుడు ప్రార్థన చేసి మనకు చెప్తాడు. దైవజనుడిని పిలిపించారు. దైవజనుడు ఏమన్నాడంటే, ఈ ఇజ్రాయేల్ రాజును చూసి అన్నాడు, ఏమన్నాడంటే, బాబు ఇజ్రాయేల్ రాజా, నువ్వు పిలిస్తే అస్సలు నేను వచ్చేవాడిని కాదు. నువ్వెవరో, నీ బ్రతికేంటో, నీ జీవితం ఏంటో నాకు బాగా తెలుసు. నువ్వు క్రైస్తవుడవే కానీ దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తివి కాదు. నీకు దేవుని భయము లేదు. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? నీ ప్రక్కన నిలబడి ఉన్నాడే యెహోషాపాతు రాజు, అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక అతనిని కాదనలేక, అతని మాట నేను తీయలేక, అతన్ని బట్టి ఇదిగో నేను ఇక్కడికి రావలసి వచ్చింది. దేవునికి స్తోత్రం. బాగా గమనిస్తున్నారా? నువ్వు పిలిస్తే, ఇజ్రాయేల్ రాజా నువ్వు పిలిస్తే నేను వచ్చేవాడిని కాదు.
నిన్ను బట్టి నేను ఇక్కడికి రాలేదు. నీ ప్రక్కన నిలబడి ఉన్నాడే భయభక్తులు కలిగిన యెహోషాపాతు రాజు, అతన్ని బట్టి వచ్చాను నేను. అతను నేను గౌరవిస్తున్నాను. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు దేవుని చిత్తము నెరవేర్చేవాడు. పొరపాటున నీతో చేతులు కలిపి వచ్చాడు. భక్తి కలిగిన వారు భక్తిహీనులతో చేతులు కలపడం దేవుని చిత్తము కాదు. విశ్వాసులు అవిశ్వాసులతో చేతులు కలపడం దేవుని చిత్తము కాదు. పరిశుద్ధులు అపవిత్రులతో చేతులు గడపడం దేవుని చిత్తము కాదు. అయితే యెహోషాపాతు రాజు తెలిసి చేశాడో తెలవక చేశాడో నీతో స్నేహం, కానీ అతడు మాత్రం దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కనుక నేను అతన్ని లక్ష్య పెడుతున్నాను. నీ మాటలను మాత్రం నేను లక్ష్య పెట్టడం లేదు. ఇదిగో ఇప్పుడైనా ఈ యుద్ధములో జయము నిన్ను బట్టి కాదు, నీ ప్రక్కలో ఉన్న యెహోషాపాతును బట్టి నేను మాట్లాడుతున్నాను. హల్లెలూయా. నేను ప్రవచిస్తున్నాను. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఏందో తెలుసా? నీళ్లు లేక సైన్యము, గుర్రాలు, ఇదిగో గాడిదలు, ఒంటెలు, ఏనుగులు బలహీనమైపోయాయి కదా, సొమ్మసిల్లిపోతున్నారు కదా. యెహోవా సెలవిస్తున్న వాక్కు, దేవుడు సెలవిస్తున్నాడు ఇలాగున, మీరున్న స్థలాలలో, మీ గుడారాలకు ఎదురుగా మీకు తోచిన స్థలాలలో మీరు గోతులు తవ్వండి, గుంటలు తవ్వండి. మళ్ళొకసారి ఆ వాక్య భాగాన్ని గమనిస్తాం. 16వ వచనం, 17వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను తవ్వండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే గాని వర్షమే గాని రాకపోయినను మీరును మీ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఆమేన్. చేతులు ఎత్తి ఒక్కసారి గట్టిగా చెబుదాం. హల్లెలూయా. నాతో కలిసి చెప్పండి. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను ఈ గోతులు నీళ్లతో నింపబడును. అందరు అన్నారా? అందరు చక్కగా. గాలియే కానీ వర్షమే కానీ రాకపోయినను ఈ గోతులు నీళ్లతో నింపబడును. ఇప్పుడు దేవుడు ఏం చేయమంటున్నాడు? మీకు నీళ్లు కావాలి కదా, మీ దాహం తీరాలి కదా, మీ అవసరత తీరాలి కదా, మీ అక్కర తీరాలి కదా, సొమ్మసిల్లిన మీరు బలవంతులుగా మారాలి కదా, నీరసించిపోయిన మీరు తిరిగి ఉల్లాసముతో ఉజ్జీవంతో యుద్ధం చేయాలి కదా. కాబట్టి మీరు ఇప్పుడు ఏం చేయండి అంటే, మీ దాహం తీర్చుకోవడానికి మీరు గొయ్యిని తవ్వండి, చాలా గోతులను తవ్వండి. నేనేం చేస్తానంటే, దేవుడు ఏం చేస్తాడంటే, గాలి రాకపోయినా, మేఘాలు రాకపోయినా, వర్షము రాకపోయినా, మీరు తవ్విన ఆ గొయ్యి స్థలాలు ఏవైతే ఉన్నాయో, ఆ గోతులు ఏవైతే ఉన్నాయో అవి నీళ్లతో నింపబడతాయి. ఆమేన్. ఎలా సాధ్యం? దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ. గాలి రాదు, వర్షము రాదు, మీరు గొయ్యిలో ఏం చూస్తారు? మాట్లాడాలి. నాకు వినిపించడం లేదు. కాస్త
మాట్లాడండి. అది ఇంకాస్త వాల్యూమ్ పెంచండి. నీళ్ళని చూస్తాయి. అంటే మన దేవుడు ఎవరో తెలుసా? మొదటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మొదటి విషయాన్ని, చూడని వాటిని చూచున్నట్లుగా చేసే దేవుడు. మొదటి విషయం, చూడని వాటిని చూచున్నట్లుగా చేసే దేవుడు మన దేవుడు. ఒక మాట, గాలిని మనం చూడగలమా? ఇప్పుడు మన మధ్యలో గాలి సంచరిస్తుంది, తిరుగుతుంది, చూడగలుగుతున్నామా? చూడలేం. కానీ వర్షాన్ని చూడగలం. కానీ ఇక్కడ వాక్యం ఏమని చెప్తుంది? వర్షం రాదు, తుఫాను రాదు, మేఘాలు రావు, గాలి వీచదు, వర్షాన్ని తీసుకుని వచ్చే గాలి కూడా రాదు. కానీ మీరు తవ్విన ఆ గోతులున్నాయే, అవి నీళ్లతో నింపబడతాయి. ఎంతమంది దేవుని అద్భుతాలను మీరు నమ్ముతారు? దేవుడు అద్భుతాలు చేస్తాడు అని మంచి మనసుతో నమ్మే విశ్వాసులు ఎంతమంది అండి? మీ చేతులు ఎత్తండి. నిజంగా నమ్ముతారా? నిజంగా నమ్ముతారా? దేవుడు మీ నమ్మికను స్థిరపరచునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాలు ఎలా ఉంటాయంటే, కొన్ని చూసేవిగా ఉంటాయి, కొన్ని చూడలేనివిగా ఉంటాయి. దేవుని కార్యాలు బాగా గమనించాలి. దేవుని కార్యాలు మన జీవితంలో ఎలా ఉంటాయంటే, కొన్ని చూసేవిగా ఉంటాయి, మనం చూడగలం, దేవుని కార్యాన్ని చూడగలం. కొన్ని చూడలేనివిగా ఉంటాయి, మనం చూడలేం, కానీ అక్కడ దేవుని కార్యం జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఒక మాట చెప్పమంటారా? హాగరు మరి ఇంటిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పిల్లవాడిని ఏడుస్తున్నాడు, చంకలు పెట్టుకుని ఏడుస్తున్నాడు పిల్లవాడు. అది ఎడారి మార్గం, ఆ ఎడారిలో దాహం, నీళ్లు లేవు. ఇంకా పిల్లవాడు ఏడ్చి చడిపోయవలసిన పరిస్థితి వచ్చింది. గమనించండి, హాగరు ఎదుటనే ఒక ఊటను దేవుడు చీల్చాడు, కానీ హాగరు కనిపించడం లేదు. నీళ్ళ కోసం అరణ్యమంతా వెతుకుతుంది, పిల్లవాడు ఏడుస్తున్నాడు. తన ఎదురుగా ఉన్న ఆ నీటి ఊటను చూడలేని స్థితిలో అక్కడ హాగరు ఉంది. దేవుడు ఎప్పుడైతే ఆమె కన్నులను తెరిచాడో ఆ ఊట కనిపించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన దేవుడు ఎలాంటి వాడంటే చూడని వాటిని చూచునట్లుగా, జరగని వాటిని జరుగునట్లుగా ఆయన చేయగలడు. దేవుని కార్యాలను కొన్ని మనం చూడొచ్చు, కొన్ని కార్యాలను మనం చూడలేం. గాలిని చూడలేం, కానీ వర్షాన్ని చూడగలం. కానీ ఇక్కడ గాలి రావడం లేదు, వర్షం రావడం లేదు, ఆ గోతులో మాత్రము నీళ్లు కనిపిస్తాయి అని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అంతేనండి. ఏం జరిగింది తెలుసా? గాలి రాలేదు, వర్షము రాలేదు, ఆ గోతులు నీళ్లతో నింపబడ్డాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితంలో ఎలాంటి గాలి వీచకపోయినా, ఎలాంటి వర్షం రాకపోయినా, మన అవసరతలను, మన అక్కర్లను మన ప్రభు తీర్చగలడు. అవి నువ్వు చూసినా చూడకపోయినా, నీ కనులో కనిపించినా కనిపించకపోయినా,
నీ కనులకు దృశ్యంగా ఉన్నా అదృశ్యంగా ఉన్నా నా దేవుడు నీ పరిస్థితులను అర్థం చేసుకొని నీ చుట్టూ ఎలాంటి సహాయం నీకు లేకపోయినా, ఎలాంటి సహాయం నీ చుట్టూ నీకు లేకపోయినా, ఎలాంటి గాలి నీ చుట్టూ వీచకపోయినా, ఎలాంటి మేఘము వర్షము నీ దరిదాపుల్లో లేకపోయినా, ఎవరు నీకు సహాయం చేసేవారు నీ ప్రక్కన, ఎదురుగా, నీ వెనక, నీ కుడి ప్రక్కన, ఎడం ప్రక్కన లేకపోయినా, ఆ గోతులను నీళ్లతో నింపిన దేవుడు, వర్షము రాకపోయినా నింపిన దేవుడు, మేఘాలు రాకపోయినా నింపిన దేవుడు, నక్షత్రాలు ఉండగానే నింపిన దేవుడు, అందరూ చూస్తుండగానే నింపిన దేవుడు, నీ జీవితంలో కూడా అలాంటి అద్భుతాలను, ఆశ్చర్య కార్యాలను నా దేవుడు చేయగలడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూచుదువుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాలి రాకపోయినా పర్వాలేదు, వర్షం లేకపోయినా పర్వాలేదు, మేఘాలు రాకపోయినా పర్వాలేదు, మీ దాహము తీర్చబడునుగాక, మీ అవసరతలు తీర్చబడునుగాక, మీ ఆర్థిక పరిస్థితులన్నీ చక్కబడునుగాక. హల్లెలూయా. ఒక్క మాట, దైవజనుడైన ఎలీషాను పట్టుకోవడానికి శత్రు రాజు చాలా విస్తారమైన సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. ఎందుకు ఈ దైవజనుడి మీద కన్ను వేశాడంటే, ఈ దేవుని ప్రజలను పట్టుకోవడానికి చాలాసార్లు సైన్యం తీసుకొని యుద్ధానికి వచ్చినప్పుడు అతడు యుద్ధానికి వస్తున్నాడన్న సమాచారాన్ని ఆ దేవుని ప్రజలను పరిపాలిస్తున్న రాజుకి ఈ ప్రవక్త చెప్పడం ద్వారా ఆ శత్రు రాజు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ ప్రవక్త చేయబట్టి నేను ఈ ప్రజల్ని, ఇజ్రాయేలు దేశాన్ని నేను పట్టుకోలేకపోతున్నాను, ఆ ప్రవక్తను పట్టుకుంటే సమస్యలన్నీ తీరిపోతాయని సేవకుణ్ణి బంధించడానికి సైన్యాన్ని తీసుకొని వచ్చాడు. సేవకుడున్న ఆ ఊరు, ఆ గ్రామం, ఆ ఇల్లు ఎక్కడో తెలుసుకొని చుట్టూ కూడా సైన్యాన్ని ఏర్పాటు చేశాడు, ఇంకా తప్పించుకొని పోకుండా. ఉదయకాలం దైవజన్ దగ్గర సేవ చేస్తున్న సేవకుడు లేచి బయటికి వెళ్ళి చూస్తే చుట్టూ సైన్యం ఉంది. వెంటనే దైవజన్ దగ్గరకు వచ్చి దైవజన్ లేపి, అయ్యా, ఈ రోజుతో మన పని అయిపోయింది, శత్రువులు వచ్చారు, మనల్ని చంపడానికి వచ్చారు అని వణుకుతూ ఈ విషయాన్ని దైవజనుడికి ఆయన ఎలీషాకు తెలియజేస్తున్నప్పుడు దైవజనుడు బయటకు వచ్చి ఆ సైన్యాన్ని చూసి ఏమన్నా తెలుసా, ఆ శిష్యునితో ఏమన్నాడో తెలుసా, ఆ పరిచారకునితో ఏమన్నాడో తెలుసా, ఇదిగో నువ్వు ఈ సైన్యాన్ని చూసి భయపడుతున్నావు కదా, ఈ సైన్యం కంటే గొప్ప సైన్యం మన చుట్టూ కంచె వేసి ఉంది. ఈ సైన్యము కంటే, ఈ బలగము కంటే, ఈ రథాల కంటే మరెక్కువ సైన్యము ఇదిగో మన చుట్టూ కంచెగా నిలబడింది. ఆ కంచెను దాటుకొని వారు మన దగ్గర రాలేరు, మనని పట్టుకొని పోలేరు. అదేంటయ్యా, మన చుట్టూ ఎవరున్నారు? ఎవరు లేరే, మన చుట్టూ ఎవరు లేరే. అప్పుడు దైవజనుడు ప్రార్థన చేశాడు, ప్రభువా, వీని నేత్రాలు తెరవండి, వీరి కన్ను తెరవండి అని ఎప్పుడైతే ఆ పనివాని యొక్క కన్నులు తెరవబడినట్లుగా ప్రార్థన చేశాడో, పనివాని కన్నులు ఎప్పుడైతే తెరవబడ్డాయో ఎలీషా చుట్టూ అగ్ని రథాలు, అగ్ని గుర్రాలు, మహా విస్తారమైన దేవదూతల సైన్యం ఉన్నట్టుగా అతడు కళ్ళతో చూశాడు. ఆమేన్, హల్లెలూయా. పనివానికేమో అగ్ని రథాలు కనిపించడం లేదు, దైవజనునికేమో అగ్ని రథాలు కనిపిస్తున్నాయి. పనివానికి శత్రువుల యొక్క సైన్యం కనిపిస్తుంటే దైవజనునికి మాత్రము పరలోక సైన్యం కనిపిస్తుంది.
పనివాడు శత్రు సైన్యాన్ని చూడగలుగుతున్నాడు, కానీ దేవుడు పంపిన దేవదూతల సైన్యాన్ని చూడలేకపోతున్నాడు. చెప్తున్నాను కదా, కొన్ని చూసేవి ఉంటాయి, కొన్ని చూడలేనివి ఉంటాయి. నేనంటాను, మనము చూసేవి కాకుండా చూడకూడనివి కూడా, అదృశ్యమైన వాటిని కూడా చూడడానికి దేవుడు మన మనోనేత్రాలు తెరుచునుగాక. ఒక మాట, మీరు చూసే వాటినే చూడాలనుకుంటున్నారా, లేక అదృశ్యమైన వాటిని కూడా చూడాలనుకుంటున్నారా? మీ జీవితంలో జరగబోయే అదృశ్యమైన వాటిని, మీ కుటుంబంలో, మీ జీవితంలో, మీ ఉద్యోగంలో, మీ వ్యాపారంలో, మీ సమస్త కార్యాలలో జరగబోయే అదృశ్యమైన వాటిని చూడగలిగే నేత్రాలు మీరు కలిగి ఉండాలని ప్రభు వాక్యం చెబుతుంది. కంటికి కనిపించే వాటిని చూసి ఈ పనివాడు కలవరపడుతున్నాడు. కంటికి కనిపించని అదృశ్యమైన సైన్యాన్ని చూసి దైవజనుడైన ఎలీషా ధైర్యంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఏది ధైర్యపరుస్తుంది మిమ్మల్ని? కంటికి కనిపించే దృశ్యం ధైర్యపరుస్తుందా? కంటికి కనిపించని అదృశ్యంగా ఉన్న దేవుని కార్యం మిమ్మల్ని ధైర్యపరుస్తుందా? కంటికి కనిపించని అదృశ్యంగా ఉన్న దైవ కార్యమే మనల్ని బలపరుస్తుంది. అందుకే దేవుడు మనకిచ్చిన నేత్రాలు, మనోనేత్రాలు, ఆత్మకిచ్చిన ఆత్మనేత్రాలు, మనోనేత్రాలు, అవి తెరిచి ఎప్పుడైతే మనం అదృశ్యమైన వాటిని చూడగలుగుతామో ఖచ్చితంగా దేవుని కార్యాలను మన జీవితంలో నిశ్చయంగా జరగడం మనం గమనిస్తాము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. గాలి రాదు, వర్షము రాదు సహోదరుడా, కానీ నీ అవసరత తీరుతుంది, నీ దాహం తీరుతుంది, నీ అక్కర తీరుతుంది, నీకు ఆరోగ్యం కలుగుతుంది. ఏ డాక్టర్ నిన్ను ముట్టవలసిన అవసరం లేదు, ఎవరు నీకు సహాయం చేయవలసిన అవసరం లేదు, ఎవరు నీ దాహం తీర్చవలసిన అవసరం లేదు, ఎవరు నీ అప్పులు తీర్చవలసిన అవసరం లేదు, ఎవరు నీకు ఇల్లు కట్టించవలసిన అవసరం లేదు, ఎవరు నీకు వాహనం కొనించవలసిన అవసరం లేదు, ఎవరు నిన్ను ప్రోత్సహించవలసిన అవసరం లేదు. ఏ సహాయము లేకపోయినా ప్రభు అంటున్నాడు, నీ దాహాన్ని నేను తీరుస్తాను, నీ అవసరత నేను తీరుస్తాను. సొమ్మసిల్లిపోయిన మిమ్మల్ని నేను బలపరుస్తాను. మన దేవుడు ఎలాంటి వాడంటే, రెండో విషయాన్ని గుర్తు చేస్తాను. మొదటిది ఏం చెప్పాను? చూడని వాటిని మాట్లాడండి, చూడని వాటిని చూచున్నట్లుగా చేసే దేవుడు కదా. దేవునికి స్తోత్రం. మీకు రెండో విషయం చెప్తున్నాను, మార్గము లేని చోట మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు మన దేవుడు. చప్పట్లు కొట్టండి, సంతోషం కొట్టండి ప్రభుకి, ప్రభు నామాన్ని మహింపరుస్తూ. అలాగు జరుగునుగాక, హల్లెలూయా. చెప్పండి, రెండోది ఏంటి? మార్గము లేని చోట పూర్తి చేయాలి. మార్గము లేని చోట మార్గాన్ని సిద్ధపరచగల దేవుడు. 40 సంవత్సరాల అరణ్య ప్రయాణంలో ఇజ్రాయెల్ ప్రజలకి వారు ప్రయాణం చేస్తున్నట్లుగా ఏదన్నా సీసీ రోడ్ వేసాడా దేవుడు? మాట్లాడాలి, వెయ్యలేదు. సముద్రమును దాటునట్లుగా సముద్రములో దేవుడు ఏదైనా మార్గాన్ని సిద్ధం చేశాడా? ఏదన్నా సీసీ రోడ్ వేసాడా సముద్రంలో? సముద్రంలో మార్గం లేదు, ఎడారిలో మార్గం లేదు.
సముద్రంలో మార్గం లేదు, ఎడారిలో మార్గం లేదు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎడారిలో మార్గం చేశాడు, మార్గాన్ని సిద్ధం చేశాడు. సముద్రంలో కూడా మార్గాన్ని సిద్ధం చేసి వారిని కానాను దేశానికి చేర్చాడు. హల్లెలూయా. అంటే మార్గము లేని ఎడారిలో ఆయన మార్గాన్ని సిద్ధపరిచి, మార్గము లేని సముద్రములో దేవుడు మార్గాన్ని సిద్ధపరిచి తన ప్రజలను ఏం చేశాడు? గమ్యానికి చేర్చాడు. ఇప్పుడు దాహం తీర్చుకోవడానికి వీళ్ళకి వేరే మార్గం లేదు. 7 దినాల ప్రయాణం చేసి వచ్చారు. విస్తారమైన సైన్యం. వీరి దాహం ఎలా తీరేది? వీరికి ఎన్ని బావుల నీళ్ళు కావాలి? ఎన్ని బాటిల్స్ కావాలి? మార్గం లేదు, మార్గం లేదు. నీ సమస్యలు తీర్చుకోవడానికి నీకు మార్గం లేదా బ్రదర్? నీ సమస్యలు తీర్చుకోవడానికి నీకు మార్గం కనిపించడం లేదా? నీ బాధల నుంచి నువ్వు బయటికి రావడానికి నీకు మార్గం కనిపించడం లేదా? నీ అప్పులలో నుంచి నువ్వు బయటికి రావడానికి నీకు మార్గం కనిపించడం లేదా? నీకున్న కుటుంబ సమస్యలను బట్టి ఆ సమస్యల నుంచి బయటికి రావడానికి నీకు మార్గం తోయడం లేదా? చాలామంది నాతో అంటారు, పాస్టర్ గారు ఏ మార్గం కూడా కానరావడం లేదు, ఏ దారి కూడా కనిపించడం లేదు పాస్టర్ గారు, ఏం చేయాలో అర్థం కావడం లేదు, పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఎందుకు పుట్టానో, చచ్చిపోతే బాగుండు, నాకు ఇలాంటి బ్రతుకు దేవుడు ఎందుకు ఇచ్చాడో, ఇలాంటి సమస్యలు ఎందుకు ఇచ్చాడు, ఇలాంటి సమస్యలు ఎవరికి రాకూడదు, ఈ బాధలు ఎవరికి రాకూడదు, ఈ కష్టాలు ఎవరికి రాకూడదు, ఈ సమస్యలు ఎవరికి రాకూడదు. ప్రభు చెప్తున్నాడు, బ్రదర్ నమ్ము, దేవుని మాట నమ్ము, దేవుని మాట నమ్ము బ్రదర్, అమ్మ దేవుని మాట నమ్ము. మార్గం లేదు కదా, నీ సమస్యలు తీర్చుకోవడానికి నీకు మార్గం ఏది కూడా కనిపించడం లేదు కదా. నా ప్రభు అంటున్నాడు, నేను నీ సమస్యలు తీరిపోనట్లుగా, జరిగిపోనట్టుగా నేను నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్గాన్ని నేను సిద్ధపరుస్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయపడకు, నువ్వు బాధపడకు, నువ్వు కలవరపడకు. దేవునికి సమస్తము సాధ్యం. దేవునికి సమస్తము సాధ్యం. ఆయన నీకోసం మార్గము తెరవగలడు. అంతేకాదు, ఒకవేళ నీకు మార్గముండి ఆ మార్గము మూయబడిందేమో, మూయబడిన మార్గాన్ని కూడా దేవుడు తెరవగలడు. హల్లెలూయా. మార్గము లేని చోట మార్గాన్ని సిద్ధపరచగలడు. ఒకవేళ నీకు మార్గముండి కూడా మూయబడిందేమో, మూయబడిన మార్గాన్ని దేవుడు తెరవగలడు. హల్లెలూయా. సముద్రంలో మార్గము లేదే, మార్గాన్ని చేశాడా? ఎడారిలో మార్గము లేదే, మార్గదర్శకుడుగా, మార్గదర్శిగా, మార్గాన్ని చూపే దేవుడుగా, నేనే మార్గము సత్యము జీవం అన్న దేవుడు ఆ ఎడారిలో మేఘస్తంభమై అగ్నిస్తంభమై వారి ముందు ఒక మార్గదర్శకుడిగా వారి ముందు నడిచాడే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, నీవు ఆరాధిస్తున్న దేవుడు సామాన్యమైన దేవుడు కాదాయన. ఆయన మించిన దేవుడు ఎవరు లేరు. ఆయనే దేవుడు.
దేవతలు అనబడిన వారు అనేకులు ఉన్నా దేవుడు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు మాత్రమే. ఆయన ఒక్కడే ఈ సర్వ ప్రపంచాన్ని, ఈ భూప్రపంచాన్ని చేసినవాడు, ఈ జగత్తును చేసినవాడు, నిన్ను నన్ను చేసినవాడు. ఈరోజు నిమిషానికి 72 సార్లు గుండె ఆడునట్లుగా అది నువ్వు చెప్తే కొట్టుకుంటుందా, నేను చెప్తే నా గుండె కొట్టుకుంటుందా? అది ఆయన ఆజ్ఞాపించాడు. నిమిషానికి 72 సార్లు నువ్వు ఇదిగో కొట్టుకోవాలి అని చెప్పి దానికి ఆజ్ఞాపించాడు. అందుకే అది వర్క్ చేస్తుంది. మనం పండుకున్నా లేచినా అది పనిచేస్తుంది. నీకు తెలుసా, నీ శరీరంలో రక్త ఆ యొక్క ప్రసరణ ఎలా జరుగుతుందో నీకు తెలుసా? సమయం ప్రకారంగా నీ శరీరంలో హార్మోన్స్, గ్రంథులు ఏ విధంగా స్రవించి నీకు ఆకలి పుట్టడం, నీకు ఆవేశం రావడం, నీ కోపం రావడం, లేక ఏడుపు రావడం, ఇవన్నిటి కారణాలు ఆ శరీరంలో ఉన్న గ్రంథులను పనిచేయనట్లుగా సమయానుకరంగా ఆ సృష్టించిన సృష్టికర్త యొక్క కార్యాలను గ్రహించగలవా? ఇవేవి నీ కంట్రోల్లో లేకపోయినా ఎంత చక్కగా పనిచేస్తున్నాయి ఇవి. దేవుని సృష్టి. సృష్టికర్త అయిన దేవుడు మన జీవితంలో ఏ మార్గం మన ముందు కానరాకపోయినా మార్గం తెరిచి మార్గదర్శకుడిగా మన ముందు నిలబడి మనల్ని గమ్యస్థానానికి, అంటే కానానికి, అంటే ఏదేనికి, లేక ఫలవంతమైన స్థలములకు దేవుడు మనల్ని చేర్చగలడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ధైర్యంగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. మార్గం లేకపోయినా, నువ్వు చూడకపోయినా, నీకు కనిపించకపోయినా ఆయన కార్యాలు చేస్తాడు. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ ఇలా అన్నాడు. చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనాన్ని గమనించండి. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అందరూ ఆమేనండి. నా వైపు చూస్తారా? మళ్ళీ చదువుతున్నారు, నా వైపు చూడండి. మీరు ఏమంటున్నాడు? ఇందును గూర్చి, నన్ను గమనించండి ప్లీజ్. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు మీకో ప్రశ్న, మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా? దేవుణ్ణి ప్రేమిస్తున్న వారి గురించి రాయబడిన మాట. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే ఇలా జరుగుతుందట. ఎలా జరుగుతుంది? తన్ను ప్రేమించిన వారి కొరకు ఏవి సిద్ధపరిచాడో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. అలాంటి కార్యాలు నా ప్రభు చేయగలడు. హల్లెలూయా. అందుకే నీ కంటికి కనిపించిన వాటినే నువ్వు నమ్ముతున్నావు, కనిపించని వాటిని నువ్వు నమ్మలేకపోతున్నావు. ప్రభు ఏమంటున్నాడంటే, కంటికి కనిపించినయే నమ్మడం కాదు, కంటికి కనిపించని వాటిని కూడా చూసి నమ్మగలిగిన కృప నీవు కలిగి ఉండాలని నా ప్రభు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. కంటికి కనిపించని వాటిని, ఒక అమ్మగారు నాకు పిల్లలు పుట్టరు అని డాక్టర్ చెప్పానని వచ్చారు. కన్నీరు కారుస్తుంటే ప్రార్థన చేసి చెప్పాను, ప్రభు ఇస్తాడు పో అమ్మ. ప్రార్థన చేస్తుంటే నీ కౌగిట్లో ఇదిగో కుమారుడు కనిపిస్తున్నాడు, నాకు కుమారుడు కనిపిస్తున్నాడు. ప్రార్థిస్తుంటే ప్రభు సహాయం చేస్తాడు, వెళ్ళిపో అన్నాడు. సంవత్సరమైనా పుట్టలేదు, 2 సంవత్సరాలైనా పుట్టలేదు, 3 సంవత్సరాలైనా పుట్టలేదు. నాకేమో ప్రార్థన చేస్తుంటే కుమారుడు కనిపిస్తున్నాడు. 3-4 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె గర్భవతి అయి నేను చూసినట్టుగా
ఆమె కుమారుని కన్నది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ 4 సంవత్సరాలు ఎందుకు ఆలస్యమైందో తెలుసా? ఆమె అవిశ్వాసాన్ని బట్టి. డాక్టర్లు చెప్పిన మాట జాగ్రత్తగా వినగలిగింది, కానీ దేవుని సేవకుని నోట నుంచి వచ్చిన ఆ ప్రవచన వాక్కును, దేవుని వాక్కును ఆమె విశ్వసించలేనందువలన 4 సంవత్సరాలు ఆలస్యమైంది. అందుకే అదృశ్యమైన వాటిని చూడగలిగి, వాటిని గ్రహించగలిగి, వాటిని తెలుసుకోగలిగే కృప దేవుడు మనకు దయచేయాలని మనం ప్రార్థన చేసుకోవాలి. ఈ మందిరం కట్టకముందే ఈ మందిరాన్ని చూశాను నేను. ఈ స్థలము కొనకముందే ఈ స్థలాన్ని చూశాను నేను. ఇది అడవిగా ఉన్నప్పుడే నేను మన సంఘంలో ఉన్న ఒక సహోదరుని తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఇది అడవిగా ఉన్నప్పుడే. ఇది ఒక భయంకరమైన అడవి, దారి లేదు, దారి లేదు. మనం ఈ స్థలాన్ని తీసుకున్నప్పుడు దారి ఉంది, చక్కగా క్లీన్గా నీట్గా చేయబడి ఉంది, అమ్మడానికి సిద్ధంగా ఉంది. కానీ అది అమ్మడానికి సిద్ధముగా లేకముందే, ఇది అడవిగా ఉన్నప్పుడే, దీనికి దారి లేనప్పుడే, ఒక దినం ఆరాధన ముగించుకొని నేను ఇక్కడికి వచ్చి, ఇది చాలా తక్కువ ధరలో దొరుకుతుంది, ఓకే ప్రార్థన చేశాను, ప్రభువా నీ చిత్తమైతే మమ్మల్ని ఇక్కడికి నడిపించండి. గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఇంత దూరం ఎవరు రాలేరు ఇక్కడికి ఆరాధనకు, కష్టమవుతుంది, అడవి ప్రాంతం, దారి లేదు అని ఇంకా కొంతమంది అనడం ద్వారా సరే ప్రభు చిత్తం ఎలా ఉంటే అలానే జరగని అని వెళ్ళిపోయింది. అదృశ్యమైన వాటిని ప్రభు మనకు చూపిస్తాడు, నమ్మాలి, నమ్మాలి. మీ జీవితంలో కూడా దేవుని కార్యాలను, అదృశ్యంగా ఉన్న వాటిని చూడగలగడానికి కావలసిన కృప దేవుని దగ్గర పొందుకొని, ప్రభువా వాటిని నాకు చూయించు అని ప్రభుని అడగాలి. స్వరమెత్తి గట్టిగా చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు పిలుపునందుకున్న అబ్రహాము ఈ దేశాన్ని, ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి నేను చూపించే స్థలానికి వెళ్ళు అని చెప్పగానే మరో మాట మాట్లాడకుండా, క్వశ్చన్ చేయకుండా, ఎటు వెళ్ళాలి, తూర్పు వైపున వెళ్ళాలా, పడమర వైపున వెళ్ళాలా, ఉత్తరం వెళ్ళాలా, దక్షిణం వెళ్ళాలా, ఏం అడగలేదు. బిస్తర్ పట్టాడా, సుట్ కేసు పట్టాడా, భార్యను తీసుకున్నాడా, ఇంకా బయలుదేరుతున్నాడు. దారెంబడి బయలుదేరుతున్నాడు. ఎలా కనిపిస్తే అలా బయలుదేరుతున్నాడు. దిక్కులు కూడా అడగలేదండి, బయలుదేరుతూనే ఉన్నాడు. ఏం అడగలేదు, బయలుదేరాడు. ఒక మాట, అన్నీ తెలుసుకొని దేవుని నమ్మాలా, లేక గుడ్డిగా దేవుని నమ్మాలా? మాట్లాడాలి. నేను అడిగింది చక్కగా మీరు వినండి. దేవుని గురించి అన్నీ తెలుసుకొని నమ్మాలా, లేక దేవుణ్ణి గుడ్డిగా నమ్మాలా? ఏది బాగుంటుంది? ఏం జవాబు చెప్పలేదేంటి? నేను అంటాను, అన్నీ తెలుసుకొని నమ్మడం అవిశ్వాసం అయితే, దేవుణ్ణి గుడ్డిగా నమ్మడం గొప్ప విశ్వాసం. అది అబ్రహాము చేశాడు, అది అబ్రహాము చేశాడు. గుడ్డిగా నమ్మి ఉన్నదంతా విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి,
ఇంటిని విడిచిపెట్టి, సమస్తాన్ని విడిచిపెట్టి బయలుదేరాడు. ఎంత గొప్ప విశ్వాస వీరుడో చూడు. నేను అంటాను, అలా అబ్రాహం వలె నువ్వు మారుదువుగాక. అట్టి విశ్వాసాన్ని దేవుడు నీకు దయచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఒక మాట చెప్తాను, గమనించండి. మేఘాలు రాకుండా, వర్షం పడకుండా గోతులు ఎలా నిండాయి? ఆ గొయ్య ఎలా నిండింది? దైవజనుడైన ఎలీషా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షం పడకూడదని శాపం పెట్టాడు. అవునా? అవును. 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు, కరువు వచ్చేసి చాలామంది చనిపోయారు, పంటలు పండలేదు, పశువులు చనిపోయాయి, పిల్లలు చనిపోయారు, విధవరాలు చనిపోయారు. చాలా భయంకరమైన క్లిష్ట పరిస్థితి ఏర్పడింది. 3.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వర్షం పడడానికి, గమనించండి, ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఒక ఎద్దును ముక్కలుగా కోసి ఆ కట్టెలు పేర్చి, కట్టెల మీద ఆ మాంసాన్ని పేర్చి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి అగ్ని దిగింది. బలిపీఠం మాంసం కట్టెలన్నీ, రాళ్ళన్నీ కాలిపోయి, బొగ్గైపోయి, బూడిదైపోయి, అక్కడ నామరూపాలు లేకుండా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ యెజబేలు ప్రవక్తలను చంపిన తర్వాత ఈ ఒక్కడు అలా కూర్చున్నాడు. పనివానితో అంటున్నాడు, శిష్యునితో అంటున్నాడు, రే కాస్త ఎత్తైన స్థలానికి ఎక్కి చూడు, ఆ సముద్రం వైపు ఏదైనా మేఘం నీకు కనిపిస్తుందా? వాడు ఎక్కి చూశాడు, లేదయ్యా అన్నాడు. మళ్ళీ చూడు, లేదయ్యా. మళ్ళీ చూడు, లేదయ్యా. ఇలా అడుగుతూనే ఉన్నాడు, లేదయ్యా, రావడం లేదయ్యా, మేఘం లేదయ్యా. లేదురా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా నా చెవులకు శబ్దం వినబడుతుంది. హల్లెలూయా. ఉరుముల శబ్దం వినబడుతుంది. ఇదిగో గాలి శబ్దం. ఆ వర్షాన్ని తీసుకుని వచ్చి ఆ ప్రచండమైన గాలి ఉంటుంది కదా, ఆ గాలి శబ్దాన్ని నేను వింటున్నాను రా. మేఘాలు రావడము, వర్షం పడడము, ఆ గాలి రావడం, నేను శబ్దం వింటున్నాను రా. నువ్వేంటి ఏం కనిపించడం లేదు అంటావేంటి? మళ్ళొకసారి వెళ్ళి చూడన్నాడు. అయ్యా, ఇప్పుడు కనిపిస్తుందయ్యా, సముద్రములో నుంచి మనిషి హస్తమంత చిన్న చెయ్యి లాంటి చిన్న మేఘం ఆకాశానికి ఎక్కడని నేను చూస్తున్నానయ్యా అన్నాడు. హల్లెలూయా. ఆ చిన్న మేఘం, చెయ్యంత లేచిన చిన్న మేఘం పెద్ద మేఘమై ఆకాశమంతా కమ్ముకొని సుడిగాలి లాంటి గాలి వచ్చి మోపైన వర్షం పడింది. చప్పట్లు కొడదామా? వర్షం పడకముందే, గాలి రాకముందే, మేఘం పైకి లేవకముందే దైవజనుడైన ఏలియా అంటున్నాడు, గాలి రాబోతుంది, వర్షం రాబోతుంది, మేఘాలు రాబోతున్నాయి, వర్షం పడబోతుంది. 3.5 సంవత్సరాల తర్వాత ఇక ప్రజల దాహం తీర్చబడబోతుంది, ప్రజల యొక్క పంటలు పండబోతున్నాయి అని అతడు చెప్పిన మరుక్షణంలో దేవుని కార్యాన్ని ప్రజలు చూశారు. నేను అంటాను, గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా ఆ శబ్దాన్ని నువ్వు వినగలగాలి. నీ జీవితంలో దేవుడు చేయబోయే కార్యాల శబ్దం నువ్వు వినాలి. హలో, నీ జీవితంలో దేవుడు జరిగించబోయే ఆ దైవికమైన కార్యాల శబ్దం నువ్వు చూడగలగాలి, నువ్వు వినగలగాలి. అట్టి కృప దేవుడు నీకు దయచేయునుగాక. ఆ విశ్వాసంతో నువ్వు జీవించాలి. నీ చెవులకు ఏం వినిపిస్తున్నాయి? లోక సంబంధమైన మాటలు, వార్తలు ఏవేవో వింటున్నావు కదా. నీకు ఆశీర్వాదకరంగా లేనివి విని ఏం ప్రయోజనకరంగా ఉంటుంది? అవి నీకు ప్రయోజనకరమైన వార్తలు విను, నీకు ప్రయోజనకరమైన వాటిని చూడు. నీ జీవితంలో దేవుడు ఎలాంటి కార్యాలు చేయబోతున్నాడో వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేయి. 3.5 సంవత్సరాలు ఇజ్రాయేల్ దేశమంతా ఎడారిగా మారితే, గమనించండి, 3.5 సంవత్సరాలు ఎడారి
మారితే, శాపం వల్ల ఎడారిగా మారితే, దైవజనుడి ప్రార్థన ద్వారా తిరిగి ఆ ఎడారి ప్రాంతాలన్నీ ఏదేనుగా మారిపోయాయి. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఎడారి లాంటి స్థలాన్ని దేవుడు పచ్చగా చేయగలడు, పచ్చని స్థలాన్ని దేవుడు ఎడారిగా చేయగలడు. అంటే నీ జీవితాన్ని ఎండగట్టగలడు, వాడిపోయినట్లుగా చేయగలడు, ఆకు రాలిపోయినట్టు చేయగలడు, ఫలాలు లేకుండా చేయగలడు, నరకబడినట్లుగా చేయగలడు, పొయ్యిలో పెట్టినట్లుగా చేయగలడు. అదే నీ బ్రతుకును ఆయన పచ్చగా మార్చగలడు. ఎండిన నీ బ్రతుకును పచ్చగా చేయగలడు, పూలతో నింపగలడు, కాయలతో నింపగలడు, పండ్లతో. ఈ రెండు కార్యాలు చేయగలిగిన దేవుడు ఆయన. ఇప్పుడు చూడండి, ఎడారి లాంటి ఇజ్రాయెల్ దేశం వర్షం పడగానే పచ్చదనముతో చక్కగా విరజిల్లుతుంటే, కలకలలాడుతుంటే, ఆ పంటలు పండుతుంటే ఎంత బాగుందో తెలుసా? అందుకే కీర్తనలో దావీదు ఇలా రాస్తాడు. చదవండి, కీర్తన గ్రంథంలో 84వ కీర్తన 6వ వచనం. 84వ కీర్తన 6వ వచనం గమనించండి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు, వారిలో ప్రతి వాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. ఆమేన్ చెప్పండి. అక్కడ ఆ మాట గమనిస్తున్నారా? అది అండర్లైన్ చేసుకోండి. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హల్లెలూయా. దేవుని యొక్క దీవెన వర్షం రాకముందే ఆ వర్షం నీ మీద పడినట్టుగా, ఆ వర్షంలో నువ్వు తడిసినట్టుగా, ఆ వర్షంలో నువ్వు గంతులు వేసినట్టుగా, నాట్యం ఆడినట్లుగా అలాంటి దృశ్యాన్ని నువ్వు చూచుదువుగాక. ఆ వర్షం పడుతున్నట్టుగా నీవు ఫీల్ అవుదువు కాదు. వర్షం పడడం లేదు, కానీ పడుతున్నట్టుగా, తడిసినట్టుగా, నాట్యం ఆడినట్టుగా ఆ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే, ప్రభు ఏమంటే తెలుసా? ఆ తొలకరి వర్షం, ఆ దీవెన వర్షం నీ మీద పడిన వెంటనే నీ జీవితం అంతా ఫలాభివృద్ధి నుండి నీ జీవితంలో ఇక నువ్వే ఆ సంతోషములో, ఆనందములో నీ ఆత్మీయ ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుంది నీ సాక్ష్యం. నీ ప్రయాణం ఎలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు చూడండి. అక్కడ వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు. హలో, ఎట్లా? వారు నానాటికి బలహీనులవుచు అనుందా? బలాభివృద్ధి నొందుచు అనుందా? కాస్త గట్టిగా, కాస్త ఇంకా వాల్యూమ్ పెంచాలి. ఇంకా మాట్లాడడం లేదు. బలాభివృద్ధి నొందుచు. మీరు మాట్లాడరా? మీకు నోరు లేదా? గట్టిగా చెప్పండి. నాకు వినిపించడం లేదు. బలాభివృద్ధి నొందొచ్చు, ఫలాభివృద్ధి నొందొచ్చు. ప్రభు నీవు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే, నువ్వు బలాభివృద్ధి నొందాలి, ఫలాభివృద్ధి నొందాలి. నీ ప్రయాణం అలా సాగిపోవునుగాక. అలా ఉండాలంటున్నాడు. నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. నీ ఆత్మీయ ప్రయాణం ఇలా ఉండాలి. తర్వాత వారిలో ప్రతి వాడు సియోనులో దేవుని సన్నిధిలో కనబడును. మనమందరం అభివృద్ధి చెందిన కొలది దేవుని సన్నిధిలో కనిపించుదుముగాక. అభివృద్ధి చెందిన తర్వాత కొందరు మందిరంలో కనిపించరండి. దేవుణ్ణి అవసరానికి వాడుకునే క్రైస్తవులు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడు కూడా వారి కుటుంబమే కానీ, వారి పిల్లలే కానీ వారు ఆశీర్వాదకరంగా ఉండలేరు. దేవుడు ఇస్తాడు, మళ్ళీ కూడా లాగేసుకుంటాడు. ఆయన నీకు ఇచ్చినప్పుడు నువ్వు జాగ్రత్తగా నీ ప్రయాణాన్ని కొనసాగిస్తూ దేవుని సన్నిధిలో కనిపించావా, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని స్థిరపరుస్తాడు. దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీకు గర్వం వచ్చిందా? దేవుని సన్నిధి మర్చిపోయావా? ప్రార్థన మర్చిపోయావా?
సేవకుని మర్చిపోయావా, సంఘాన్ని మార్చావా, నీకు ఇచ్చిన దాన్ని దేవుడు ఏం చేస్తాడు? లాగేస్తాడు. చెప్పాను కదా, రెండు ఆయన చేతిలోనే ఉంటాయి. రెండు ఆయన చేతిలోనే ఉంటాయి. నీకు ఇవ్వగలడు, ఇచ్చిన దాన్ని తీసుకోగలడు. నీకు ఆరోగ్యం ఇస్తాడు. చక్కగా దైవికంగా నడిచిన దినాలు ఆరోగ్యంగానే ఉంటావు. నువ్వు క్రమం తప్పావా, బాప్తిస్మ అనుభవాన్ని విడిచిపెట్టావా, నమ్మకత్వాన్ని తప్పిపోయావా, అపవిత్రమైన పనులు చేస్తున్నావా, తాగుతున్నావా, సిగరెట్ తాగుతున్నావా, సినిమాలు చూస్తున్నావా, బూతులు మాట్లాడుతున్నావా, నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని మంది దేవుడు లాగేసుకుంటాడు. అందుకే చూడండి, కొంతమంది ఎన్ని సంవత్సరాల మందిరానికి వచ్చినా వారు ఎదగరు. దానికి కారణం అదే. ఎందుకంటే వారి జీవితంలో యథార్థత దేవుడు చూడలేదు, పరిశుద్ధత దేవుడు చూడలేదు, వేషధారణ చూశాడు దేవుడు. అందుకే వారిని ఎదగకుండా వారిని అలానే అణిచిపెట్టేస్తాడు దేవుడు. కానీ ఎవరైతే ఆయన చిత్తాన్ని నెరవేరుస్తారో, అదృశ్యమైన వాటిని చూస్తూ ఆయన యందు విశ్వాసముతో వారి జీవితాన్ని కొనసాగిస్తారో, దేవుడు అంటున్నారు, వారి ప్రయాణములో బలాభివృద్ధి నొందుతారు, వారు నానాటికి ఎదుగుతూనే ఉంటారు, వారు సియోనులో దేవుని సన్నిధిలో కనిపిస్తారు. హల్లెలూయా! నువ్వు ఎప్పుడు దేవుని సన్నిధిలో కనిపించాలి. దేవుని సన్నిధిలో నాటబడి ఉండాలి, స్థిరపడి ఉండాలి, దైవ క్రమాన్ని నువ్వు అనుసరిస్తూ ఉండాలి. నీకు ఎక్స్ట్రాగా కొమ్మలు పెరిగినప్పుడు, ఈ క్యాంపస్లో చెట్లు ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రాగా కొమ్మలు పెరిగినప్పుడు సేవకులు ఏం చేస్తారంటే కొమ్మలు నరికేస్తారు. అలానే దేవుని సన్నిధిలో నాటబడిన చెట్లుగా ఉన్నప్పుడు మీకు గర్వం అనే కొమ్మలే కావచ్చు, అతిశయం అనే కొమ్మలు వచ్చినప్పుడు, సేవకులమైన మేము నరికినప్పుడు అది మీ అభివృద్ధి కోసమే నరుకుతున్నామన్న సంగతి మీరు గ్రహించాలి. దేవునికి స్తోత్రం. మీ అభివృద్ధిని బట్టి అసూయపడి కాదు, నువ్వు పడిపోకుండా, నువ్వు చెడిపోకుండా. ఇది వాక్యం, రెండంచులు కలిగిన వాడి అయిన ఖడ్గం. అది నీ క్షేమాన్నే కోరుతుంది కానీ నీ నాశనాన్ని కోరదు. ఇది నీ నాశనం కోరదు, ఇది నీ క్షేమాన్నే కోరుతుంది. అది నువ్వు అర్థం చేసుకోవాలి. నువ్వు అభివృద్ధి చెందాలి, బలపరచబడాలి, దేవుని సన్నిధిలో ఎప్పుడూ కనిపించాలి. సమయం దొరికినప్పుడల్లా మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకోవాలి. వ్యర్థమైన తిరుగుళ్ళు మానేయాలి, వ్యర్థమైన ఫ్రెండ్షిప్ మానేయాలి, వ్యర్థమైన మాటలు మానేయాలి, వ్యర్థంగా అటు ఇటు పరిగెత్తడం మానేయాలి. ఏమి సంపాదించలేవు. నువ్వు దేవుని సన్నిధిలో కనిపిస్తే అన్ని నీ పాదాల దగ్గర నా దేవుడు ఉంచగలడు. ప్రభు చెప్పాడు, నా చిత్తం చెయ్యండి, నా రాజ్యాన్ని వెతకండి, మీకు కావలసినవి అన్నీ కూడా నా చేతిలో ఉన్నాయి, మీ పాదాల దగ్గర పెడతానండి. బైబిల్లో రాయబడింది, అపోస్తుల పాదముల దగ్గర వారు వారి ధనాన్ని పెట్టారట. చదవండి ఆ మాట, అపోస్తుల కార్యములు రాయబడిన మాట. వారి భూమిని, స్థలాలను అమ్మి అపోస్తుల పాదముల దగ్గర వారి ఆస్తిని పెట్టినట్టుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. పాదాల దగ్గర. నాలుగో అధ్యాయము 33వ వచనం చదువుదాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం. ఇదియుగాక అపోస్తులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. చూడండి, ఎక్కడ పెట్టారు? మాట్లాడాలి కాస్త గట్టిగా. దేవుని సేవకుల పాదాల దగ్గర పెట్టారట. భూములు, ఆస్తులు, ఇండ్లు సమస్తాన్ని అమ్మి, అయ్యా వీటితో దేవుని సేవ చేయండి, దేవుని రాజ్యాన్ని కట్టండి, సువార్త సభలు పెట్టండి, మందిరాలు కట్టండి, దిక్కులేని వారికి ఇవ్వండి, అనాథలను పోషించండి అని సేవకుని పాదాల దగ్గర పెట్టారట. మీరు ఆ పని చేస్తున్నారా?
సంపాదించుకోవడమే నేర్చుకున్నారు కొంతమంది, ఇవ్వడం నేర్చుకోలేదు. ఇవ్వడం నేర్చుకోండి. మీరు ఎంత విత్తితే అంతగా మీరు ఎదుగుతారు. ఆమేన్. ఇచ్చిన దానికంటే ఎక్కువ ఇవ్వండి దేవునికి, మీరు ఎదుగుతారు. ఎకరం పొలం చల్లేవారు 10 ఎకరాల పొలం చల్లండి విత్తనాలు, అంతగా దేవుడు పంటిస్తాడు మీకు. హల్లెలూయా. గ్లాసుడు నీళ్ళు ఇస్తే మర్చిపోలేని వాడు, లెక్కబెట్టి ఎందుకు ఇస్తావు దేవునికి? లెక్కబెట్టి ఎందుకు ఇస్తావు? గుప్పిలి విప్పు దేవుని కోసం. ఏం చేస్తాడో చూడు. గాలి రాకపోయినా వర్షం రాకపోయినా నీ గోతుల్ని దేవుడు నింపుతాడు, నీ బ్యాంకును దేవుడు నింపుతాడు, నీ పిడికిల్ని నింపుతాడు, నీ గంప, పిండి పిసుకు తొట్టి, ఆ నూనె ఆ యొక్క డబ్బాను ఏవేవైతే అన్ని నింపేస్తాడు దేవుడు. ఆయనకు సమస్తము సాధ్యము. హల్లెలూయా. అన్ని నింపగలడు. నువ్వు పిడికిలు బిగించకు, దేవుని దగ్గర లెక్క చూడకు, చిల్లర చూడకు. దశంభాగాన్ని మించి దేవునికి ఇవ్వు, మొక్కుబళ్ళు దేవునికి ఇవ్వు, నీ రాబడిలో భాగాలు దేవునికి ఇచ్చి, నీ కొడుకు పంచినట్టుగా, కూతురికి పంచినట్టుగా దేవునికి ఒక భాగం పంచు. నా దేవుని దయ వల్లనే నేను ఆరోగ్యంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, ఇంతవరకు బ్రతికాను, ఇంతవరకు భోజనం చేయగలుగుతున్నాను. ఇదిగో ఏ బలహీనత లేకుండా, ఏ కరోనా అంటకుండా, ఇదిగో ఆయన కృపలో ఈ జీవితాన్ని కొనసాగించగలుగుతున్నాను. కాబట్టి నా దేవునికి నా జీవితంలో నేను ఒక భాగమే ఇస్తాను అని భాగం ఇవ్వు. పాస్టర్ గారు సేవకు వచ్చే ముందు వారి సేవా దర్శనాన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, దేవుడు పిలుస్తుంటే ప్రభా నేను ఉద్యోగం చేసి సేవకులకు సహకారిగా ఉంటాను, డబ్బంతా సేవకులకే ఇచ్చేస్తాను, నాకేం అవసరం లేదు, నేను ఉద్యోగం చేస్తాను అంటే ప్రభు ఏమన్నా తెలుసా? ఇదిగో నీ ఉద్యోగం కాదు, నీ డబ్బు కాదు, నీవే నాకు కావాలి, నీవే నా సేవకొచ్చి నీవే సేవ చేయాలని చెప్పారు. దేవునికి స్తోత్రం. అందుకే అన్నీ విడిచిపెట్టి సేవకు వచ్చారు. దేవుడు మన డబ్బును కాదు, మనల్నే కోరుకుంటున్నాడు. ఆయన మనల్నే కోరుకున్నప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకంటూ మనమేదో సంపాదించుకుంటుంటాము. నీవే దేవుని సన్నిధిలో కానుకగా పడ్డప్పుడు దేవుని సన్నిధిలో ఇంకా నీదంటే ఏముంటుంది? మీకు వాస్తవం చెప్పమంటారా? ఏది మనది కాదు, అంతా దేవుందే. ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? చెప్పండి. ఒప్పుకుంటారా మీరు? ఏది మనది కాదు, అంతా కాస్త గట్టిగా. అందుకే ఇప్పటి నుంచి దశంభాగాలు కాదు, దేవునికి మనం భాగమే ఇచ్చుదుముగాక, గుప్పిలి విప్పుదుముగాక. ఎందుకు తెలుసా? నువ్వు గుంటలు, ఆ గోతులు తవ్విపెట్టు. వర్షం రాకపోయినా, ఇదిగో గాలి రాకపోయినా, ఆ గోతులను నా దేవుడు నింపేస్తాడు. హల్లెలూయా. నీ అవసరాలు తీర్చేస్తాడు, నీకు కావలసిన అన్నిటినీ దేవుడు సమకూరుస్తాడు. ఈరోజు నేనంటూ ఒక వాహనం కొన్నా, ఒక మందిరం కట్టినా, ఒక స్థలం కొన్నా నా కోసం చేయలేదు. మంచి మనస్సాక్షితో నేను చెప్పగలను, నా కోసం అంటూ నేను ఏమీ చేయలేదు. నేను సుఖపడడానికి, నేను హ్యాపీగా ఉండడానికి నా కోసం అంటూ నేనేమి ఇంతవరకు ఏం చేసుకోలేదు. అందుకే ఇప్పటి వరకు నేను వేసుకునే చెప్పుల ఖరీదు కూడా 200, 300, 500 లోపే. అంతకు మించి దాటడానికి ఇష్టం ఉండదు. పరిచారకులు ఏది కొని తీసుకొచ్చితే అవే వేసుకుంటాను, ఆ చెప్పులే వేసుకుంటాను. నేను అవి అరిగిపోయేంత వరకు వేసుకుంటాను. బట్టలు కుట్టించమనను, చెప్పులు కొనియమని అడగను, మంచి బిర్యానీ పెట్టమని అనను, నాకు ఇది రుచికరంగా ఉంటుంది అండి పెట్టండి అనను. అన్నిట్లో అడ్జస్ట్ అయిపోతాను. ఎందుకంటే బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. మనం జీవించువారు ఇక మీదట
తమ కోసము కాక తమ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు కొరకే జీవించాలని అపోస్తలుడైన పౌలు ఏ విధంగానైతే పత్రికలో రాశాడో, ఆ యేసు కోసమే జీవించాలని ఒక తపన, ఒక ఆశ, ఒక మంట, ఒక దాహం, ఒక ఆకలి, ఒక తృష్ణ, ఒక వేదన, ఒక ఆసక్తి నా రక్తంలో, నా మాంసంలో, నా మూలుగుల్లో మండుతుంది కనుక. ఎందుకు తెలుసా? అంతా దేవునిది. మనం దేవుని సన్నిధిలో ఫలాభివృద్ధి నొందిన వారమై వర్ధిల్లడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. చూడండి, ఏం జరిగింది తెలుసా? అక్కడ ఏం జరిగింది తెలుసా? గాలి రాలేదు, వర్షం రాలేదు. ఏం జరిగింది తెలుసా? ఏదో మార్గాన ఎక్కడ వర్షం పడిందో తెలియదండి. ఏడ కొండల మీద, గుట్టల మీద వర్షం పడిందో తెలియదండి. ఏదో మార్గమున నీళ్లు ప్రవాహం వలె వచ్చాయట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రవాహం వలె వచ్చి దేశమంతా కూడా ఎక్కడైతే గొయ్యి తవ్వారో ఆ గోతులన్నీ నీళ్లు తవ్వి మిగతా నీళ్ళన్నీ అదృశ్యమైపోయాయి. ఆ గోతులలో ఇప్పుడు ఏం కనిపిస్తుంది తెలుసా? నీళ్లు కనిపిస్తున్నాయి. హల్లెలూయా. అందరూ అంటున్నారు, ఈ వరద ఎక్కడిది? ఈ వరద ఎక్కడిది? వర్షం రాలేదే, మేఘం రాలేదే, గాలి రాలేదే, ఈ వరద ఎక్కడిది? గోతులను నింపడానికి వచ్చిన వరదది. దేవునికి స్తోత్రం. నీకున్న అవసరతలు తీర్చడానికి ఏ మార్గము గుండా దేవుడు ద్వారాలు తెరుస్తాడో అది నీకు అర్థం కాదు. అక్కడ బైబిల్లో రాయబడింది, ఏదో మార్గమున నీటి ప్రవాహము రాగా ఆ గోతులు నింపబడ్డాయని రాయబడింది. నీకే మార్గం తెరుస్తాడు? వెనుక తెరుస్తాడా? తెలియదు. ప్రక్కలో తెరుస్తాడా? తెలియదు. ఈ ప్రక్క తెరుస్తాడా? తెలియదు. ఎదురుగా తెరుస్తాడా? తెలియదు. ఈ 4 దిక్కులు కాకుండా ఆ పరలోకమే తెరుస్తాడా? ఆకాశమే తెరుస్తాడా? భూమినే తెరుస్తాడా? భూమి యొక్క నోరే దేవుడు ఇప్పుతాడా? ఏది చేస్తాడో నీకు అర్థం కాదు. దేవుని కార్యాలను అర్థం చేసుకోవడానికి మనకు ప్రార్థన జీవితం కావాలి, పరిశుద్ధాత్మ అభిషేకం కావాలి. ఆయన తలంపులు మన తలంపులు భూమికి ఆకాశానికి ఎంత వ్యత్యాసమో అంత వ్యత్యాసంగా ఉంటాయి. దేవుడు ఏదో ఒక మార్గాన్ని దేవుడు తెరుస్తాడు. నీ సమస్య తీరిపోవడానికి, నీ వ్యాధి నయం కావడానికి, నువ్వు పడిలో గుంటలో నుంచి బయటికి లేవనెత్తడానికి, నీ చుట్టూ కలవరపరుస్తున్న పరిస్థితులన్నీ కూడా తొలగించడానికి దేవుడు ఏదో ఒక దారి నీకోసం తెరుస్తాడు. నువ్వు ధైర్యంగా ఉండు. లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ఏదో ఒక దారి, గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా, ఏదో ఒక దారి నీకోసం దేవుడు తెరవాలి. నీ చరిత్ర దేవుడు మార్చాలి. నీ పరిస్థితులను దేవుడు మార్చాలి. నీ మారాను దేవుడు మార్చాలి. నీ కన్నీటిని దేవుడు మార్చివేయాలి. నీ ఎడారి అనుభవాన్ని దేవుడు మార్చివేయాలి. ఏదో ఒక దారి నీ కోసం దేవుడు తెరవాలి. ఇదిగో నీ దాహాన్ని తీర్చే దేవుడు ఇక్కడ నిలబడి ఉన్నాడు. నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు కలవరపడుతున్నావేమో, విచారంతో ఉన్నావేమో, దిగులు పడుతున్నావేమో, అటు ఇటు చూస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, నీ జీవితంలో దైవికమైన కార్యం జరుగునట్లుగా, నీ పరిస్థితి మారునట్లుగా, నీ కన్నీరు తుడవబడినట్లుగా నేను నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్గాన్ని తెరవబోతున్నాను. షబా తీరాల రాశి కాందూరాల బందారాశి రిబా తీరాల కలల బందారాశి రిసీవ్ కాతురా షాలారబా. మూయబడిన ప్రతి ద్వారాన్ని తెరవగలిగిన దేవుడు, ద్వారము లేని చోట, దారి లేని చోట నీ కోసం నా దేవుడు ఈరోజే ద్వారము, దారి ఆయన తెరవబోతున్నాడు. నిరీక్షణతో సాగిపో. ప్రార్థన చేసుకో. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకో. ప్రార్థన చేసుకో.
ఒక మంచి ప్రార్థన హృదయపు లోతుల నుంచి ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడాడు. నీ భవిష్యత్తు గురించి నువ్వు బెంగపెట్టుకున్నావు, నీ పిల్లల గురించి నువ్వు బెంగపెట్టుకున్నావు, అనేక రకాల ఆలోచనలు నిన్ను చుట్టుముట్టాయి, ఏ దారిని కానరావడం లేదు కదా. ప్రభు అంటున్నాడు, నేను నీ కోసం అద్భుతమైన దారిని తెరవబోతున్నాను. ఇదిగో ఆ శబ్దం విను, ఆ శబ్దం విను. గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా ఆ శబ్దాన్ని విను. హల్లెలూయా. అదృశ్యమైన వాటిని ఇదిగో ఇప్పుడే చూడగలిగిన నేత్రాలు మీ మనోనేత్రాలు దేవుడు తెరచునుగాక. ఓ షాలా రబాందురా షకల రబా. థ్యాంక్ యూ జీసస్. ఓ థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రార్థించండి, ప్రార్థించండి, ప్రార్థించండి. మౌనంగా ఉండకూడదు. ఎలగెత్తండి, ఏడవండి, పశ్చాత్తాపడండి, ప్రభు వైపు చూడండి. ఈరోజు నీ చరిత్ర మారిపోవాలి, నీ బ్రతుకు మారిపోవాలి, నీ మారిపోవాలి, నీ చీకటి మారిపోవాలి, నీ కన్నీళ్లు మారిపోవాలి. నీ మనస్సు చంచలంగా ఉంచుకోవద్దు. అటు ఇటు చూడకు, అటు ఇటు పరిగెత్తకు, ఎవరి గురించి ఆలోచించకు. ఇప్పుడే దేవునితో కనెక్ట్ అవ్వు, దేవునితో కలిసిపో. దేవుడు నీలో దేవునిలో దేవుని సన్నిధి ఆవరించునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువైపు చూడు, ప్రభువైపు చూడు. ఇదిగో చూడని వాటిని చూసే వాటిని ఇదిగో ప్రభు చూచున్నట్లుగా చేయగలిగిన దేవుడు. ఇదిగో అదృశ్యంగా ఉన్న వాటిని చూచున్నట్లుగా చేయగలిగిన దేవుడు. మార్గము లేని చోట మార్గాన్ని తెరిచే దేవుడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. మీ తీర్మానం ఈరోజు దేవుని సన్నిధిలో నీ తీర్మానం ఏంటి? మొరపెట్టుకో. దేవుని సన్నిధిలో ప్రార్థించు, మొరపెట్టు, కన్నీరు కార్చు. అదృశ్యమైన వాటిని చూడడానికి కృపడుగు దేవుని దగ్గర, వినడానికి ఆ శబ్దం, గాలి శబ్దం, వర్షం శబ్దం నువ్వు వినాలి. వినబడుతుందా? నీకేదైనా శబ్దం వినబడుతుందా? ఏమైనా కనిపిస్తుందా? గమనించగలవా? నీకేదైనా వినిపిస్తుందా? నువ్వేదైనా చూడగలుగుతున్నావా? అదృశ్యమైన వాటిని ఇప్పుడే దేవుడు అలా చెయ్యును గాక. Thank you Jesus. Thank you Lord. Thank you Holy Spirit. Hallelujah. 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 దేవుడు నీ ప్రార్థన వింటున్నాడు, నీ కన్నిటిని దేవుడు చూస్తున్నాడు, నీ మారాను దేవుడు మధురంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. రిసీవ్. ద్వారం తెరవబడుతుంది, మార్గం తెరవబడుతుంది, మార్గం వేస్తున్నాడు, ఒక అద్భుతమైన మార్గాన్ని వేస్తున్నాడు నీ కోసం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎడారిలో మార్గం సిద్ధపరిచే దేవుడు నీతోనే ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు. ఇదిగో నీ కుడి చేయి పట్టుకున్నాడు. భయపడకమని దేవుడు నీతో చెప్తున్నాడు. నీ ముందు మార్గాన్ని సిద్ధపరుస్తున్నాడు. చూడు, ఆయన సిద్ధపరిచిన మార్గాన్ని చూడు. నిరాశలో నుంచి బయటికి రా, నిస్పృహలో నుంచి బయటికి రా, ఓ చీకట్లో నుంచి బయటికి రా, వేదనల నుంచి బయటికి రా. ఓ ఇప్పుడే నిన్ను వేధిస్తున్న సమస్యలు, ఓ నీ మార అనుభవం యేసు నామములో తొలగిపోవునుగాక. తొలగిపోపిచాచి. ఓ షాలారా బందారాషి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మార్గం లేకుండా చేస్తున్న దుష్టుడా, చెరిపివేయాలని చూస్తున్న దుష్టుడా, తొలగిపో యేసు నామమున. హల్లెలూయా, 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 హల్లెలూయా,
Glory, hallelujah, 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 hallelujah. Thank you. ఆమేన్. ప్రభు మనతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన దేవా, ఇంతవరకు ఆరాధనంతయు మీరు భారమెత్తి జరిగించిన విధానం బట్టి స్తోత్రాలు. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను మేము జ్ఞాపకము చేసుకుంటున్నాం. అవును ప్రభువా, మార్గము లేని చోట మార్గాన్ని సిద్ధపరిచే దేవుడు. మేము అదృశ్యంగా ఉన్న వాటిని, వినలేని వాటిని వినునట్లుగా, అదృశ్యంగా ఉన్న వాటిని చూచున్నట్లుగా నువ్వు చేయగలిగిన దేవుడవయ్యా. గాలి రాకపోయినా, వర్షం రాకపోయినా, ఆ గోతులు ఎలానైతే నీళ్లతో నింపబడ్డాయో ప్రభువా, మా అవసరతను ఎరిగిన దేవుడు, మా సమస్యలను చూస్తున్న దేవుడు. నా తండ్రి, ఎవరి సహాయం లేకపోయినా, ఏ దిక్కు నుంచి ఎలాంటి గాలి వర్షం రాకపోయినా నాయన ప్రభువా, ఇదిగో తండ్రి, ఆ గోతులను నీళ్లతో నింపిన రీతిగా నిశ్చయముగా మా సేవా జీవితంలో, మా విశ్వాసుల యొక్క జీవితంలో అలాగూ జరుగునుగాక. అద్భుతమైన సహాయము నీ సన్నిధి నుంచి మాకు కలుగునుగాక. 4 దిక్కులు మూయబడ్డా నువ్వు ఏదో ఒక ద్వారాన్ని తెరవగలిగిన దేవుడవు నాయన. ఏ సమస్యతో నీ సన్నిధికి నీ ప్రజలు వచ్చారు, ఏ కలవరముతో వచ్చారు, ఏ అవసరంతో వచ్చారో నువ్వు ఎరిగిన దేవుడు. అందుకే వారితో ఈరోజు తేటగా సూటిగా మాట్లాడిన ప్రతి మాట వారి హృదయములో అది 100 ఫలించుటకు సహాయం చేయండి. వచ్చిన చిన్నలను, పెద్దలను, వృద్ధులను ఆశీర్వదించండి. రోగులను స్వస్థపరచండి. చీకటి శక్తులను కాల్చివేయండి. మంత్రశక్తులను పాతాళంలో తొక్కండి. షకీనా మహిమ వారిని ఆవరించనివ్వండి. ఇప్పుడే నీ హస్తం వారిని తాకునుగాక. వారు ఫలాభివృద్ధి నొందిన కొద్దీ బలము తెచ్చుకున్న వారై నీ సన్నిధిలో వారు పాలిభాగస్తులై ఉండేటకు సహాయం చేయండి. నీ రాజ్యాన్ని కట్టడానికి వారిని వాడుకోండి ప్రభువా. నీ రాజ్యాన్ని కట్టడానికి వాడుకోండి ప్రభువా. వారిని వాడుకోండి ప్రభువా. వారి బలాన్ని వాడుకోండి ప్రభువా. వారి సంపాదన వాడుకోండి ప్రభువా. వారి సర్వమును మీరు వాడుకొందురుగాక. పేతురు వాడబడిన రీతిగా, పడవ వాడబడిన రీతిగా నీ బిడ్డలు వాడబట్టుకు సహాయం చేయండి. నీ సన్నిధిలో నాటబడిన వారై వారునుట కృప దయచేయండి. దుష్టుడైన సాతానుడు నాయన ఎవరిని చెరపట్టకుండా మీరు కాపాడండి. ప్రతి వారి చుట్టూ ఎలీషా చుట్టూ కంచె వేసినట్టుగా ప్రతి కుటుంబం చుట్టూ మీరు కంచె వేసి మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాను. దీనదాసుని నా ప్రార్థన మీరు విన్నందుకు వందనాలు. దీవించండి, రాకడకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము.